అందరికీ నమస్కారం అండి. జై హింద్ ఫ్రెండ్స్. అబద్ధాల పునాదులపై ఏదైతే పార్టీ నిర్మాణం జరుగుతుందో వారి యొక్క ప్రతి దాంట్లో కూడాను అబద్ధాలు తప్పు తడకలు తప్పించి ఇంకేమీ ఉండవు. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన యొక్క అఫీషియల్ మన హ్యాండిల్ నుంచి ఎక్స్లో మరియు సోషల్ మీడియా మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్ట్ ఒకటి చేయడం జరిగింది. హజ్ యాత్ర ముగిసింది, ఆర్థిక సహాయం ఏది అని చెప్పేసి. ఆర్థిక సహాయం ఏది అని చెప్పేసి మీరు సంవత్సరం తర్వాత సంవత్సరం వరకు మీరు తీసి పక్కన పెట్టేసింది దాని గురించి మాట్లాడాలా? లేదంటే కనుక ఒకవైపు నుంచి పెంచి రెండో వైపు నుంచేమో నేను ఇంత 30,000 రూపాయలు చొప్పున ఇస్తాను అని చెప్పేసి ఏదైతే కల్లుబొల్లి మాటలు చెప్పినటువంటి విషయాలు మళ్ళా లేవదీసి మళ్ళా జనాల ముందుకు తీసుకొని రమ్మంటారా? నాకైతే అర్థం కావట్లా. ఇక్కడ మీరు ఏదైతే పోస్ట్ పెట్టారో మీ ఐటీ టీం కానివ్వండి, లేకపోతే మీ టీం కానివ్వండి, సరి అయిన హోంవర్క్ చేయకుండా మాకు అనవసరంగా పని కల్పించమాకండి, నన్ను అనవసరంగా. ఎందుకంటే నేను ప్రతిదీ కూడాను ఏది మాట్లాడినా కానీ వాస్తవాలు ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. అంతేగాని అలా కాకుండా నోటికి ఏది వస్తే అది రాసిస్తే కనుక ప్రజలు నమ్మేస్తారంటే కనుక ఆ రోజులు పోయినాయి. మీరేమో ఎన్నికల హామీ ఏమైంది, చంద్రబాబు ప్రభుత్వం తీరుపై ముస్లిం సమాజం మండిపాటు. సరే, మీరు కాసేపటి మీరు అపోజిషన్ పార్టీగా మీరు చెప్పారు కాబట్టి కాసేపు దానికి కౌంటర్ అయితే ఏం చేయాలి. రాష్ట్రం నుంచి ఈ ఏడాది దాదాపు 1982 మంది హజ్ యాత్రకు వెళ్ళగా ఇంకా అందని సాయం అంటున్నారు. జస్ట్ ఇంకా అందరు కూడాను రిటర్న్ రాలేదు. ఇంకా అందరూ రిటర్న్ రాకుండానే అప్పటి నుంచే మీరు గొగ్గలు ఎందుకు మొదలు పెడుతున్నారు? వెళ్ళిన వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు, ఆపై ఇయర్ కూడా ఇచ్చారు. ఎవరైతే విజయవాడ ఎంబర్గేషన్ పాయింట్ నుంచి వెళ్ళారో అందులో అయితే ఎటువంటి అనుమానం లేదు. గన్నవరం నుంచి వెళ్ళిన 331 మందికే ₹1,00,000 సాయం అంటూ ప్రభుత్వం కొత్త మెలిక అని చెప్పేసి ఇక్కడ 331 మంది అని చెప్పేసి పెట్టి మీరు ఒక్కసారి ఇక్కడ గమనిస్తే కనుక దాంతో గన్నవరం నుంచి వెళ్లాల్సిన 101 మంది హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుండి హజ్ యాత్రకు వెళ్లాల్సిన 72 మంది అని చెప్పేసి. అంటే మీరు చెప్పినటువంటి మాటలపై మీకే పూర్తి నమ్మకం అనేది లేదు. 72 మంది అంటున్నారు, 101 మంది అంటున్నారు, ఇక్కడేమో 331 అంటున్నారు. వాస్తవంగా 334 మంది విజయవాడ ఎంబర్గేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళారు. వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వం ₹1,00,000 చొప్పున వారికి ఏదైతే సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పేసి ప్రామిస్ చేశారు. దానికి ఆల్రెడీ ఫైల్ కూడా పుట్టప్ అయిపోయింది, ఫైనాన్స్ క్లియరెన్స్ కూడాను వచ్చేసింది. ఇవాళ రేపట్లో ఆ అమౌంట్ అనేది దాంట్లో క్రెడిట్ అవుతుంది, అందులో ఎటువంటిది లేదు. అదేవిధంగా 4వ పాయింట్ వచ్చేసి గన్నవరం ఎంబార్గేషన్ పాయింట్ రద్దుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేఖ. ఇదైతే మరీ కామెడీ. అసలు నోటికి ఎంత వస్తే అంత మీరు ఏం చెప్తే అది నమ్మేస్తారు అని చెప్పేసి అనుకుంటే ఎలాగండి? కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లెటర్ అండి ఇది? డేటెడ్ 11/7/2025. దేనికోసం? స్టేట్ ఆఫ్ ఏపీ హజ్ పిలిగ్రిమేజ్ 2026 రిక్వెస్ట్ ఫర్ ఎంబర్గేషన్ పాయింట్ ఎట్ విజయవాడ రిగార్డింగ్. ఇంతకు ముందు అందరికన్నా ముందు ఎంబర్గేషన్ పాయింట్ తీసుకొచ్చిందే టీడీపీ ప్రభుత్వం లాస్ట్ టైం. దాని తర్వాత ఆ ఎంబర్గేషన్ పాయింట్ ని మీరు సరిగ్గా కాపాడుకోలేకపోయారు, దాన్ని కింద పైన పడ్డారు. సరే, ఎంబర్గేషన్ పాయింట్ అయితే ఉంది, కానీ మీరు వెళ్తూ చేసినటువంటి అత్యుత్సాహ పనులకు ఎంబర్గేషన్ పాయింట్ అనేది క్యాన్సిల్ అయింది. ఆ ఎంబర్గేషన్ పాయింట్ ని మరలా పునరుద్ధరించడానికి స్పష్టంగా నారా చంద్రబాబు నాయుడు గారు కిరణ్ రిజిజు గారికి ఇట్లా రాసినటువంటి లేఖ లెటర్ నంబర్ 2897/522 మీరు స్పష్టంగా చూసుకోవచ్చు. ఇంత అబద్ధం మీరు ఎలా చెప్తారు? మీరు ఇక్కడ పెట్టేది ఏంటి? గన్నవరం ఎంబార్గేషన్ పాయింట్ రద్దు కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం లేఖ ఏమైనా ఉందా? కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా ఒక పోస్ట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు రీచెక్ చేసుకొని వాస్తవాలు ఏమిటి, వాస్తవాలు ఏమున్నాయి అనేది చెక్ చేసుకొని దాని తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలు మట్టుకు మీరు మాట్లాడరు. ఎందుకంటే ఆ అంశాలు మాట్లాడితే కనుక ఇమ్మీడియట్ గా మీకు కౌంటర్ వచ్చేస్తుంది అన్న సంగతి మీకు కూడాను బాగా తెలుసు. రాష్ట్రంలో రావాల్సినటువంటి మీకు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ వర్క్ ఎలా చేయాలనేది మీకు కావాలంటే కనుక మా దగ్గర మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ట్రైనింగ్ ఇవ్వాలన్నా కానీ ఇన్షాల్లా నేను ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను కూడా అడుగుతాను ప్రభుత్వానికి, సార్ కొంతమందికి నేను ట్రైనింగ్ ఇస్తానండి అపోజిషన్లో ఏ రకంగా పనిచేయాలి అని చెప్పి. కాబట్టి అటువంటి ట్రైనింగ్ ఏమైనా కావాలంటే కనుక యు ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.